హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను తీసుకొచ్చే టాపిక్ మామూలుది కాదు. ఇది జస్ట్ ఒక అప్డేట్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ రెవల్యూషన్ అనే చెప్పాలి. నిన్న అంటే నవంబర్ 18వ తేదీన గూగుల్ వాళ్ళు ప్రపంచం మొత్తం సాకేలా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదే జెమినీ 3. అవును మామ, మనం ఎన్నాల్లో జెమినీ 1.5 వాడాం, జెమినీ ప్రో వాడాం, ఫ్లాష్ కూడా వాడాం. కానీ ఈ జెమినీ 3 అనేది వేరే లెవెల్. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఇలా కూడా ఉంటుందా అనిపించేలా గూగుల్ దీన్ని డిజైన్ చేసింది. అసలు ఈ జెమినీ 3లో అంత స్పెషల్ ఏముంది? ఇది మన లైఫ్ని ఎలా మార్చబోతుంది? ఎందుకు దీన్ని గాడ్ మోడ్ ఆఫ్ ఏఐ అంటున్నారు? ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్పుకుందాం. ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో నేను చెప్పే పాయింట్స్ వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెమినీ 3 అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు మనం చూసిన ఏఐలన్నీ చిన్న చిన్నవి అన్నమాట. మనం ఏదడిగితే అది ఇంటర్నెట్లో వెతికి మనకు చెప్పేవి. కానీ జెమినీ 3 అలా కాదు, ఇదొక సైంటిస్ట్ లాంటిదనమాట. గూగుల్ ఏం చేసిందంటే దీనికి రీజనింగ్ పవర్ని విపరీతంగా పెంచేసింది. అంటే మనం ఒక ప్రశ్న అడిగినప్పుడు టక్కున ఆన్సర్ అవ్వకుండా ఒక క్షణం ఆగి ఆలోచించి, అసలు వీడు ఎందుకు అడుగుతున్నాడు, వీడు అడిగిన దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అని తన మైండ్లో క్యాల్కులేషన్ చేసుకొని మనకు ఆన్సర్ ఇస్తుందన్నమాట. దీన్నే ఆ గూగుల్ వాళ్ళు డీప్ థింక్ మోడ్ అంటున్నారు. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, పాత ఏఐని నాకు బిర్యానీ రెసిపీ చెప్పు అంటే చెప్పేది. కానీ జెమినీ 3ని అడిగితే, నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు, నీకు స్పైసీగా కావాలా, అసలు ఇంతకీ నీ ఇంట్లో ఏ ఏ సామాన్లు ఉన్నాయి, ఇవన్నీ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ నీకు ఇస్తుంది. అంటే ఇది ఒక జస్ట్ ఒక సాఫ్ట్వేర్లా కాకుండా నీ ప్రక్కనే ఉండే తెలివైన ఒక ఫ్రెండ్ లాగా అన్నమాట. ఇక్కడ ఇంకో క్రేజీ ఫీచర్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అదే ఎజెంటిక్ క్యాపబిలిటీస్. ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ అంతా ఇదే. ఇంకా ఇప్పటివరకు మనం ఏఐతో చాట్ మాత్రమే చేసాం, కానీ జెమినీ 3తో మాత్రం మనం పనులు కూడా చేపించేసుకోవచ్చు. గూగుల్ దీనికోసం గూగుల్ యాంటీ గ్రావిటీ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. దీని అర్థం ఏంటంటే, సపోజ్ నాకు ఒక వెబ్సైట్ కావాలి అనుకోండి, నేను కోడింగ్ రాయక్కర్లేదు. జస్ట్ జెమినీ 3తో మామా నాకు ఆన్లైన్లో చూసి అమ్ముకోవడానికి ఒక వెబ్సైట్ కావాలి, డిజైన్ మాత్రం ఇలా ఉండాలని చెప్తే చాలు, అది కోడ్ రాసి అందులో ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఫిక్స్ చేసి వెబ్సైట్ని లైవ్లోకి తెచ్చేస్తుంది. దీన్నే ఇప్పుడు టెక్ వాళ్ళలో వైబ్ కోడింగ్ అంటున్నారు. అంటే మన వైబ్ని బట్టి అది కోడింగ్ చేసి పెడుతుంది అనమాట. ఒక పక్క స్టూడెంట్స్కి, ఒక పక్క డెవలపర్స్కి ఇది ఒక మంచి వరమనే చెప్పుకోవాలి. మనం గంటలు గంటలు చేసే పనిని ఇది నిమిషాల్లో చేసి పడేస్తుంది. అప్పుడే అయిపోయింది అనుకున్నారా? ఇంకా అయిపోలేదు మామూ. జెమినీ 3లో ఉన్న మల్టీ మోడల్ పవర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం ఏదైనా వీడియో చూపిస్తే అందులో ఏముందో అచ్చు గుద్దినట్లు చెప్పేస్తుంది. ఒక పెద్ద 500 కేజీల పుస్తకం ఉందనుకోండి, దాన్ని ఫోటో తీసుకొని పీడిఎఫ్ కానీ అప్లోడ్ చేస్తే ఇందులో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటి అని అడిగితే చీటికలో చెప్పేస్తుంది. ముఖ్యంగా సెర్చ్ ఇంజిన్లో గూగుల్లో మనం ఏదైనా వెతికినప్పుడు ఇప్పుడు జెమినీ 3 నేరుగా అక్కడే థింకింగ్ అనే ఆప్షన్తో వస్తుంది. మనం ఏదైనా కాంప్లెక్స్ డౌట్ అడిగితే అది 10 వెబ్సైట్లు వెతికి ఆలోచించి మనకి కావాల్సిన కరెక్ట్ అయిన ఆన్సర్ని ఇస్తుంది. సో ఇక గూగుల్ సెర్చ్ చేయడం కూడా మారిపోతుంది. మీరు అనుకోవచ్చు, అరే ఇవన్నీ మాకెందుకురా బాబు అని. ఇక్కడే అసలు లాజుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టెక్నాలజీ మారుతున్న స్పీడ్ చూస్తుంటే మాత్రం భయం వేస్తుంది కదా, కానీ అదే టైంలో ఎగ్జైటింగ్ కూడా ఉంటుంది. జెమినీ 3 లాంటి టూల్స్ మనం ఎంత త్వరగా నేర్చుకుంటే మన కెరీర్కి అంత మంచిది. రేపొద్దున్న నీకు జాబ్లో కోడింగ్ వచ్చా అని ఎవరు క్వశ్చన్ చేయరు, నీకు ఏఐతో పనిచేయడం వచ్చా అని అడుగుతారు. అందుకే నేను చెప్తున్నా, ఈరోజే మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ జెమినీని అప్డేట్ చేసుకోండి. ఇప్పటి నుంచే చిన్న చిన్న పనులకు వాడడం స్టార్ట్ చేయండి. అది ఎలా ఆలోచిస్తుందో ఒకసారి గమనించండి. సో ఫ్రెండ్స్, ఇది జెమినీ స్టోరీ. గూగుల్ మాత్రం ఈసారి గట్టిగానే కొట్టింది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. దీని గురించి ఇంకా చాలా ట్యుటోరియల్స్ అండ్ టిప్స్ నా ఛానల్లో రాబోతున్నాయి. మీకు ఈ కొత్త ఫ్యూచర్లో ఏది బాగా నచ్చింది, డీప్ థింక్ మోడా లేదా వైబ్ కోడింగా? కింద కామెంట్స్లో మాత్రం చెప్పండి, అక్కడ డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.